మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాజు వెడ్స్ రాంబాయ్ మూవీలో ఎంత సక్సెస్ అయిందనేది మనం చూసాం. ఆడియన్స్ అందరూ కూడా రాజుని ఎంత ఓన్ చేసుకున్నారో కూడా చూసాం. మరి ఆ సక్సెస్కి కారణం ఏంటనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రాజు ఉన్నారు. రాజుతో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అంటే మీ ఒరిజినల్ పేరు కంటే అందరికీ రాజు అనేది బాగా బ్రెయిన్లో వచ్చేసింది, ఎలా అనిపిస్తుంది? ఒక యాక్టర్గా ఒరిజినల్ పేరు కన్నా ఒక క్యారెక్టర్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయము. సో రాజుగా నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఇంకో మంచి రోల్ వచ్చినప్పుడు ఆ రోల్తో గుర్తుపెట్టుకుంటే ఇంకా హ్యాపీ. సో అంటే ఇది మీ ఫస్ట్ మూవీ కాదు, చాలా చేశారు. అంటే ఈ మూవీ ఇంత హైప్ ఇస్తుందని అనుకున్నారా, లేకపోతే అన్ని మూవీస్లా కొంచెం ఇదిలా ఉంటుందా? లేదు, ఈ ప్రాజెక్ట్ పక్కా హిట్ అవుతుందని నమ్మాను. కానీ ఇంత విజయం సాధిస్తుంది, ఇంత లవ్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మేము పడ్డ కష్టంకి అది దేవుడు ఇచ్చాడని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అనిపించింది స్టోరీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు లాస్ట్లో ఇలా అవుతుంది అన్నప్పుడు ఓకే ఏమైనా చేంజ్ చేద్దాం అనిపించిందా, లేకపోతే ఒక ఫైన్ అనిపించిందా? నేను డైరెక్టర్ని కాదండి చేంజ్ చేయడానికి. అండ్ మోర్ ఓవర్ ఈ స్టోరీ నాకేం రాలేదు. లైక్ నేను ఆడిషన్స్ వెళ్ళి ఈ స్టోరీని అంటే ఈ రాజు క్యారెక్టర్ని ఆడిషన్స్ ఇచ్చి అందరినీ గెలుచుకున్నా. ఈటీవీ వాళ్ళని, వేణు అన్న వాళ్ళని, డైరెక్టర్ని గెలుచుకున్నా. కాబట్టి ఆ కథ నన్ను తీసుకుంది, లాక్కుంది దాంట్లోకి. ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అండ్ ఆడియన్స్ దగ్గర నుంచి ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఆ థియేటర్స్లో ఏడవటం కావచ్చు, అంటే మీ ఇద్దరు ఏడుస్తున్నప్పుడు లేకపోతే హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండటం, నవ్వటం, ఇదంతా చూసినప్పుడు అసలు ఆ హ్యాపీనెస్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఒకప్పుడు మీలాగానే మైకులు పట్టుకొని అడిగేటోడిని, సినిమా ఎట్లుంది అన్న అని. ఒక 7 years ఆఫ్ స్ట్రగుల్, ఒక 10 years ఆఫ్ స్ట్రగుల్ తర్వాత ఇంత పెద్ద ఇమ్మెన్సీ ఆఫ్ సక్సెస్ రావడం చాలా ఆనందకరంగా ఉంది. అండ్ ఫర్ ఎవర్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు ద ఎవ్రీ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ అండ్ ఫైనల్, మొత్తం మీద మూవీలో మీకు బాగా నచ్చిన డైలాగ్ కానీ లేకపోతే సీన్ ఏంటి? రాజుకి నచ్చిన సీన్, రాంబాయ్ ఎలాగో ఇష్టం మాకు తెలుసు, నచ్చిన డైలాగ్ కానీ సీన్ కానీ? రాంబాయ్ ఒక స్పాట్ అంటే ఒక టైంలో రాంబాయ్ నన్ను వదిలేస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ సీన్ నాకు చాలా ఇష్టం. అక్కడ డైలాగ్ ఏమి ఉండదు, రాంబాయ్ అని ఏడుస్తుంటా. వేరే డైలాగ్ అంటే ఇంకా యూ కాంట్ సీ మీ జాన్సన్ వర్సెస్ రాండీ ఆర్టన్ టుగెదర్ మ్యాచ్ రా. చూడొచ్చు ఇప్పుడు ఎంతమంది అరుస్తున్నారో. మరి ఇంకా థియేటర్స్లో ఎలా ఉండొచ్చు ఒక్కసారి? చాలా హెవీ. జాన్సీనా తెలుసు కదా మీకు, WWF. జాన్సీనా కొట్టే ముందు ఏమంటాడు? నేను కొట్టే అనుకో యూ కాంట్ సీ మీ, అంటే నేను కొట్టిన తర్వాత ఇంకా ఎవరికి నువ్వు నన్ను చూడలేవు అనేది థీమ్ అనమాట. సో అది ర్యాండీ ఓర్టన్ అండ్ జాన్సన్, అది రెండు ఫైట్ ఏదైతే ఉంటుందో అది క్రేజీ ఉంటుంది. సో అందుకే థ్యాంక్ యూ. చాలా మంది లవర్స్ కపుల్స్ వాళ్ళు కూడా రాజు వెడ్స్ ఇది కూడా లాస్ట్, చాలా మంది కపుల్స్ వాళ్ళ లవర్స్ని మీ పేర్లతో పిలుచుకుంటున్నారు, రాజు అండ్ రాంబాయ్ అని. వాళ్ళకి ఏం చెప్తారు? మీరు చెప్పండి. మీ రాజు పిలిచిండా మిమ్మల్ని రాంబాయ్ అని? మీరు చెప్పండి, జస్ట్ ఆస్కింగ్. లేదా ఈమె రాజు ఎవరో ఈమెని రాంబాయ్ అని పిలవండి అయ్యా. చెప్పండి, వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తా, అట్లనే పిలుచుకోండి రాజు రాంబాయ్ అని. ఐఎమ్ సో హ్యాపీ, అంతే. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్.